నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బిక్నూర్ ఎస్ఐ సాయి కుమార్, బేబీపేట్ కానిస్టేబుల్ శృతి, మరో వ్యక్తి నిఖిల్ ముగ్గురు సదాశివనగర్ మండలం అడ్లూరెల్లారెడ్డి చెరువులో మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో 3 కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన షబ్బీర్ అలీ మృతి చెందిన ఎస్ఐ సాయి కుమార్ భార్యకు ఏదైనా డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పిస్తామని సీఎం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ. కామారెడ్డి టేక్రియాల్ చెరువులో జరిగిన సంఘటనకు చాలా బాధాకరంగా మీకు తెలియజేసే అవసరం ఉంది. సాయి కుమార్ అని ఎస్ఐ, మంచి పేరు సంపాదించుకున్నాడు, యువకుడు. మరి ఆమెతో సహా బీబీపేట్ కానిస్టేబుల్ శృతి, మరి దానితో సహా బీబీపేట్కు చెందిన పిల్లవాడు నిఖిల్, ముగ్గురు కూడా టేక్రియాల్ చెరువులో పడి చనిపోవడం, ఒకరికొకరు రక్షించేందుకు పోయినాము అనుకుంటున్నాము. ఎందుకంటే ముందుగల ఊహిస్తున్నాము, ఎంత రైట్ అని చెప్పలేము. మాకున్న సమాచారం దొరికిన ప్రకారంగా ఆమె దొరికింది, దాని తర్వాత నిఖిల్, తర్వాత ఇద్దరిని రక్షిస్తామని ఈయన దొరికినాడు. ఎందుకంటే వాళ్ళు సామాన్ బయట పెట్టుకుని ఉన్నారంటే ఏదో ఉండే వాళ్ళకు, ఇతడు అన్ని ఈయన టెలిఫోన్ కానీ అన్ని జేబులోనే ఉండే, అంటే సడన్గా వాళ్ళను రక్షిద్దామని ఈయన కూడా దుంకిండు. కానీ ముగ్గురుకు ఈత రాదు, బాధాకరంగా ముగ్గురు కూడా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వంలో ద్వారా ఈ నిఖిల్ మన ఈయన సాయి కుమార్ మిస్సెస్ చదువుకున్న బిఎడ్ ఉంది, ఆ అమ్మాయిని పోలీసే కాకుండా ఇతర డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడనే మెదక్లోనే జాబ్ ఇచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చి వాళ్ళను కూడా న్యాయం చేస్తాం. అలాగే నిఖిల్ అని అబ్బాయి ఎందుకుమైంది మొత్తం విచారణ కంప్లీట్ అయిన తర్వాత పోలీస్ రిపోర్ట్ ప్రకారంగా డెఫినెట్గా కుటుంబానికి పూర్తి విధంగా ప్రభుత్వం వాళ్ళకు ఆదుకుంటుందని మీ ద్వారా వాళ్ళ కుటుంబ వ్యక్తులకు అందరికీ తెలియజేస్తాం. మనమంతా మహనీయుల త్యాగాలను మరవకుండా వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని సమతా ఫౌండేషన్ నిర్వాహకురాలు దుర్గం ప్రమీల నగేష్ కోరారు. గురువారం మిలిందా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా తిరుంచా పరివర్తన భవనంలో నిర్వహించిన మహనీయుల జాతర కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. జీవనం సాగించే విధంగా అన్ని అవకాశాలను కల్పించిన మన అంబేద్కర్ గారికి రుణపడి ఉంటాము. ఎంత చేసినా ఎంత చెప్పినా వారి యొక్క త్యాగాలను, వారి యొక్క ఆదరణీయాలను మనం తక్కువే అవుతుంది. కాబట్టి ఎల్లవేళలా కూడా మనం వాళ్ళని స్మరించుకుంటూ మన యొక్క ముందు తరాలను ముందుకు తీసుకెళ్లే విధంగా అందరికీ వారి యొక్క గొప్పతనాలను, ఆదర్శవంతమైన జీవితాలను వివరిస్తూ మన నేటి తరం రేపటి తరానికి ఎంతో ఆదర్శనీయంగా ఎదగాలని ఎదిగేలా మనం ప్రోత్సహించాలి. ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి. అందుకు మనం తోవను ఏర్పాటు చేయాలి. నేనే కాకుండా ఇలా ఎంతో మంది మహిళలు రిజర్వేషన్ ఫలాలను పొందుతూనే ఉన్నారు. నేడు మన యొక్క పరిపాలనా విభాగంలో కూడా గొప్ప గొప్ప పదవులను చేపట్టే అవకాశాన్ని మనకు రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించారు. మనం ఎన్ని కాలాలైనా ఎన్ని ఏళ్ళైనా వాళ్ళను మర్చిపోకుండా వాళ్ళను స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలను అందరికీ చెప్తూ మనం ముందుకు తీసుకువెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది.
ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాన్ని, ఇలా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడే అదృష్టాన్ని నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రసాదించారు. ఈ ప్రోత్సాహాన్ని నాకు నా భర్త దుర్గం నాగేష్ గారు అందించారు. ఎల్లవేళలా తను నా వెనక ఉండి ప్రోత్సహిస్తూ నేడు ఈ సమావేశానికి తీసుకువచ్చి ఇక్కడ మాట్లాడే అవకాశాన్ని కూడా ఆయన నాకు కల్పించారు. ఇది వరకు నేను ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు, కేవలం నా స్కూలు, నా ఇల్లు అంతే ఉండేది. కానీ ఎప్పుడైతే నేను ఆయనను వివాహం చేసుకున్నానో అప్పటి నుంచి వెన్నంటే ఉంటూ నన్ను అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ, మహిళలంటే ఇంతవరకే ఉండకూడదు, నువ్వు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్ ఫలాలను పొందినావు కాబట్టి ఎంతో కొంత నీ వరకు నువ్వు మన సమాజానికి ఎంతో కొంత చేయాలి అనేసి ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటే, నేను ఆయన చెప్పిన ప్రకారం పేద విద్యార్థులకు, పేదవాళ్లకు, మహిళలకు నాకు తోచినంత సహాయం నేను చేస్తూనే ఉన్నాను. పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి విద్యాభ్యాసానికి అవసరమయ్యే ఖర్చులు కూడా భరిస్తున్నాను. ఇది నాకు బాబాసాహెబ్ అందించిన ఫలాలు. నేను అనుభవిస్తూ అందులో కొంత రుచిని మిగతా పేద విద్యార్థులకు అందించే అవకాశం నాకు ఆయన కల్పించారు. నేను పేద విద్యార్థినే, చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకొని ఆయన యొక్క ఫలాలను అనుభవిస్తూ నేడు ఈ స్థాయికి వచ్చాను. ఈ అవకాశాన్ని, ఈ స్టేజ్ మీద మాట్లాడే అదృష్టాన్ని నాకు కల్పించిన నా భర్తకు ధన్యవాదాలు. నేను ఒక గొప్ప వక్త, ఒక గొప్ప ప్రేరణకర్త. రెంజల్ల రాజేష్ గారు మాట్లాడిన సభ పైన కూర్చోవడం, ఇక్కడ మాట్లాడే అదృష్టాన్ని కూడా ఆయన నాకు అందించారు. ఆయనకి ఎల్లవేళలా నేను రుణపడి ఉంటాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన, ఇంత ఓపికగా విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. రెండు 2013లో వివిధ కారణాల రీత్యా విడిపోయిన న్యూ డెమోక్రసీ పార్టీలో విలీనం అవ్వాలని కోరుకోవడం శుభ పరిణామమని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్ అన్నారు. అంతర్గా మండల కేంద్రంలో డిసెంబర్ 28న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే 2 సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ విలీన సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగేటువంటి పార్టీలో విలీన సభను నూతన ప్రజాస్వామిక విప్లవం, ప్రజాస్వామిక విప్లవం. రెండు పార్టీల విలీనం రేపు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీన సభను విజయవంతం చేయాలని, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇలా ప్రజా ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఇలా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను ఇలా రేపు జరుపుకోబోతున్నాం. ఈ యొక్క సభకు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాల శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ దాన్ని పాల్గొని విజయవంతం చేయాలని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అంతర్గత మండల కమిటీ నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా రైతు పండించినటువంటి పంటలకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేవు, ఇలా చదువుకున్నటువంటి యువకులకు కోటి ఉద్యోగాలు ఇస్తానని కూడా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఇలా కోటి ఉద్యోగాలు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కూడా బీజేపీ ప్రభుత్వం లేదు. ఇవాళ అదేవిధంగా ఏదైతే ఇవాళ బీజేపీ ప్రభుత్వం 2026 వరకు ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులను ఎన్కౌంటర్ల పేరిట అనేక ఎన్కౌంటర్లు చేస్తూ ఇలా 2026 వరకు అమిత్ షా ఏదైతే ఉందో ఇలా కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి మనం ఉన్నాం. ఇలా బూటకపు ఎన్కౌంటర్లతో ఈ విప్లవాలను ఆపలేరు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ పీడన లేనటువంటి విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం అన్ని విప్లవ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి పిడికడు మంది ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను ఇవాళ బీజేపీ ప్రభుత్వం కట్టబెడతా ఉంది. ఆ సంపద ఏదైతే ఉందో ఇలా నిరుపేదలు కావచ్చు, భూమి లేనటువంటి వాళ్ళు కావచ్చు, ఈ దేశం నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని విప్లవ పార్టీలు ఒకతాటికి వచ్చి
ఈ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉందని ఇలా దాని సందర్భంలో ఇలా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు ఇలా విలీనం కాబోతుంది. ఇది ఒక మంచి దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇది ఒక మంచి పరిణామం. దీని ప్రజా ఉద్యమాలను నిర్మించవలసిన అవసరం విప్లవకారుల పైన ఉంది, చీలికలు కాదు. ఏది ఏమైనప్పటికీ దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం అందరూ విప్లవకారులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఇలా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భావిస్తా ఉంది. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ధిల్లాలి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ వర్ధిల్లాలి, విప్లవకారుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, విప్లవకారుల ఐక్యత వర్ధిల్లాలి, నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి. ఎన్టీపీసీ భీమునిపట్నం చిలకలయ్య గుడిలోని సీతారామ ఆంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఆండాలమ్మకు సారే సమర్పణ పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రధాన అర్చకులు హరిప్రసాద్ ఆచార్యులు, అనురుద్య ఆచార్యుల మంత్రోచ్చరణ నడుమ మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో అమ్మవారికి సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో చిప్యాల రామారావు, కేశవరావు, సత్యనారాయణరావు, రావికంటి ఈశ్వర్, శరత్ బాబు, మాధవరావు, కేఎస్ఎన్ రావు, కిషన్ రావు, అనుపమ, మంగా, రాజ్యం, శారద, లక్ష్మి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏ ముచ్చట పెట్టుకున్నారో మైక్ ఇస్తాను, చెప్పండి అందరికి. ప్లీజ్ కూర్చోండి, టైం వేస్ట్ అవుతుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అందరు కూర్చో మంచిగా వస్తే బాగుంది. కూర్చోండి. జై శ్రీమన్నారాయణ. అందరు కూర్చోండమ్మా. పాప చక్కగా ధ్యానం చేస్తుంది. అందరు చూడండి.
ఓం గోవింద జయ శ్రీమన్నారాయణ. మన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం మేడిపల్లి ప్రాంగణంలో ఉన్నటువంటి చిలకలేగుల్లో ఈరోజు ధనుర్మాస మహోత్సవంలో భాగంగా మా గోదాదేవికి మా యొక్క ఈ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ చుట్టూ పరివారం అందరూ కలిసి అమ్మవారికి సార సమర్పించుకున్నారు. ఆ సారలో భాగంగా స్వామి అమ్మవారికి సార మహోత్సవం జరిగింది. తర్వాత 13వ తారీఖు కళ్యాణం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. రామాలయంలో తిరుపతి గుడిలో అమ్మవారికి గోదమ్మవారికి ఇక్కడి అంతటి అందరూ చేసి చాలా కార్యక్రమం అన్ని తీసుకొచ్చి చేసుకోవడానికి అదండి 13వ రోజు కళ్యాణం. తప్పకుండా అందరూ భక్తులు రావాలని కోరుకుంటున్నాను. భారతదేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతో స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ముందు భాగాన నిలిపిన మహోన్నతమైన వ్యక్తి అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ కొనియాడారు. భారతదేశానికి 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలను అందించి గురువారం రాత్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కాగా కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కు సంతాపం ప్రకటిస్తూ వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం ప్రకటిస్తూ గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శుక్రవారం మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి చిత్రపటం ముందు పుష్పాలను ఉంచుతూ ఘనంగా నివాళి అర్పించారు. భారత రచన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణానికి చూపిస్తూ ఈరోజు స్థానిక మరి యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చి గౌరవ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. భారత్ విశ్వాసంలో చాలా బాధకరమైన భారతదేశం గొప్ప ఆర్థిక సంస్కరణలు, అదే మాదిరిగా భారతదేశాన్ని అగ్రస్థాయిలో పెట్టడానికి వారు గతంలో ఆర్బీఐ గవర్నర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, పివి నరసింహరావు గారి క్యాబినెట్లో ప్రధాన పాత్ర వహిస్తూ పివి నరసింహరావు గారిని కలిసి దేశాన్ని అత్యున్నత స్థాయిలో వచ్చే కార్యక్రమం తీసుకొచ్చిన గొప్ప తర్వాత ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, రైతులకు, ఇండస్ట్రీస్కి, చదువుకున్న విద్యార్థులకు ఉపాధితో పాటు దేశ యొక్క వ్యవస్థను ప్రపంచ దేశాలకు ధీటుగా తీసుకునే దిశగా అనేక సంస్థలు చేసిన గొప్ప వ్యక్తి, మహా మేధావిగా, దాంతో పాటు మంచి మౌనంగా భారతదేశంలో ఒక అపార చాణుక్యుడిగా పేరు తెచ్చుకుని దేశ అభివృద్ధి మీద ప్రయత్నం చేసినటువంటి గొప్ప ప్రధానమంత్రి. ఇలా అదే కాదు, ఈరోజు మనం గర్వంగా తెలంగాణ, మా తెలంగాణ గర్వంగా చెప్పుకునే అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారి యొక్క సూచనలు మరి వారు తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశంలో అనేక రాష్ట్రాలు, అనేక రాజకీయ పార్టీలు ఇబ్బంది పెట్టిన, గందరగోళాన్ని సృష్టించిన, దేనికి వెనక అడవేసుకుంటా ఈరోజు తెలంగాణను అధికారికంగా మనకు ఇష్టమైన మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. దాంతో పాటు ఉపాధి అనేక రైతు సంస్కరణలు,
పల్లెల్లో నివాసం చేసేటువంటి రైతులు అదే మాదిరిగా మహిళలు అత్యున్నత స్థాయిలో ఉండాలని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరోగ్యం మన ప్రాంతాన్ని ఎంచుకొని దేశానికి అనేక సంస్థలు మన్మోహన్ సింగ్ గారు వారు మన మధ్య లేకపోవడం చాలా భారతదేశానికి తీరని లోటు. కానీ వారి యొక్క ఆశయాలు వారి ఆలోచనలు ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా చాలా గౌరవిస్తుంది. ఈ రోజున్న ప్రధానమంత్రి కూడా రాజకీయాలకు అత్యంత వేరే పార్టీ అయినా కూడా మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆలోచనలు తీసుకున్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆర్థికంగా మనం ఏ రకంగా ముందుకోవాలి, గతంలో ప్రజా సంక్షేమంలో తీసుకొచ్చిన సంక్షేమాలు ఏ రకంగా ముందుకోవాలి, ఈ దేశంలో పారిశ్రామిక ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, పెరుగుతున్నటువంటి జనాభాతో పాటు నిరుద్యోగ సమస్యను ఏ రకంగా అభివృద్ధించాలనేటువంటి సలహాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా, ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మన్మోహన్ సింగ్ గారి యొక్క సలహాలు తీసుకున్నటువంటి గొప్ప అనుభవజ్ఞుడు మేధావి లేకపోవడం ఈ దేశానికి ఒక పెద్ద గుర్తుగా భావిస్తాము. కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం. కానీ వారు చూపించిన వారు చూపించినటువంటి సంక్షేమాలను ఇంకా ముందుకు తీసుకెళ్తూ వారి ఆశయాలను వారి వాటలో తప్పకుండా వారి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ కాదు, భారతదేశంలో ప్రభుత్వం కూడా దీనికి సంబంధిస్తుంది. వారు కుటుంబానికి ప్రగాఢ స్నానంతో పాటు ఆయన ఆత్మశాంతి కలగాలని దేవుడు ప్రార్థిస్తుంది. మన్మోహన్ సింగ్ గారు అమరులై ఉంటారని అమరులై ఉంటారు ఉంటారు అనే విషయాన్ని కూడా మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్. కార్పొరేషన్లలో ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలపై కొందరి కన్ను పడిందని ఓల్డ్ అశోక బాధితుడు వేముల అశోక్ ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లోని ఓల్డ్ అశోక్ టాకీస్ కూల్చివేసిన ప్రాంతాన్ని తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి మరియు సభ్యులు సందర్శించారు. కూల్చివేతలను ఖండిస్తూ బాధితుడు అశోక్ మద్దతు తెలిపారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ గౌరవ హైకోర్టు నా యొక్క స్థల విస్తీర్ణం 150x250 ఓల్డ్ అశోక్ టాకీస్ పై స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చినా కూడా లెక్క చేయకుండా ఈ నెల 24, 25వ తేదీలలో కాంగ్రెస్ నాయకులు అక్రమంగా చొరబడి అందులో ఉన్న వృక్షాలను తొలగించి స్థలాన్ని జేసీబీ ట్రాక్టర్లతో చదును చేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా సమస్య ఏదైతే ఉందో ఆ సింగరేలో కొద్దిగా పెండింగ్ ఉంది కదా, ఆయన ప్లేస్లో నాలాంటి వాడు ఎవడున్నా కూడా ఇమీడియట్లీ పట్టడానికి ఒక అప్పటికి అది కోర్టు ప్లేస్ పెట్టుబడి పెట్టాలని చెప్పి మిత్రుడు సార్, ఈ రోజు వరకు కూడా ఈ ఓల్డ్ శాఖ స్థలము 100% దానికి లీజు హోల్డర్ని నేనే. దీనికి సంబంధించిన టోటల్ వివాదం గౌరవ తెలంగాణ హైకోర్టులో జరుగుతూ ఉంది, విచారణలో ఉంది. ఆ స్టాటస్కో పొంది ఉన్నాను.
ఆయనను నిన్న బాలరాజు అని, తర్వాత దీటి బాలరాజు అని, మోహిద్ సన్నీ అని వాళ్ళు ఇక్కడికి ఒక ట్రాక్టర్ ద్వారా, ఒక జేసీబీ ద్వారా వచ్చి ఈ చెట్లను తొలగించి అంతా మళ్ళీ చదును చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఈ ప్లేస్ మీద ఎవరైనా మాట్లాడాలా, చేయాలా, ఏదైనా కార్యక్రమాలు గలపాలి అనుకుంటే అటు సింగరేణి వాళ్ళు కానీ, ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ, ఇటు మున్సిపాలిటీ వాళ్ళు మాత్రమే చేయవలసి ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ టచ్ చేయకుండా ఈ వాళ్ళ పేరుతో చెప్పుకొని ఈ ఇద్దరు రావడము, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ యాక్టివిటీ చేయడం అనేది ఇది చట్ట విరుద్ధము, ఇది నేరము, ఇది కబ్జా చేయాలనే కుట్రలో భాగంగా వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు చేస్తూ మరి మార్చి 23వ తారీఖు నాడు అర్ధరాత్రి ఒక 100 మంది గుండాలతో వచ్చి ఈ థియేటర్ను కూలగొట్టడం జరిగింది. తర్వాత 10వ తారీఖు నాడు, ఈ నెల 10వ తారీఖు నాడు నా షాప్ నిర్వహించుకుంటే నా షాప్ను కూలగొట్టడం జరిగింది. ఇంత దౌర్జన్యం ఈ ఊర్లో జరుగుతూ ఉంది. మేము పాలకులను ఒక మంచి చేయడం కోసం ఎన్నుకుంటాం. నాకు ఒక చిన్న సమస్య సింగరేణిలో ఉంది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి, మల్టీప్లెక్స్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వడానికి జాప్యం చేస్తున్న క్రమంలో ఆ జాప్యాన్ని ఒక ఆయుధంగా వాడుకొని నన్ను నేలమట్టం చేయాలని ఒక కుట్ర పన్ని నన్ను ఈరోజు ఎట్టు కాకుండా చేశారు. మీరు ఇట్లాంటి పద్ధతులకు మీరు స్వస్తి చెప్పాలి. నేను ఇప్పటికైనా సింగరేణి అధికారులను కోరుతున్నాను, మరియు రెవెన్యూ అధికారులను కోరుతున్నాను, మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బలం చూసుకొని కొంతమంది గూండాలు, రౌడీలు, కబ్జాదారులు ఈ స్థలాన్ని కబ్జా చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటికి దయచేసి మీరు అడ్డుకట్ట వేయండి. చట్ట ప్రకారంగా నాకు ఏదైతే ఇక్కడ న్యాయం జరగాలో ఆ న్యాయం జరగడానికి మీరు 100% కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. చట్టం ఏది నిర్ణయిస్తే అది చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది ఎవరి ప్లేస్లో, ఎవరి ఆధీనంలో ఉన్నా వారు నా లీజును కంటిన్యూషన్ చేస్తూ నేను మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి నాకు సహకరించాలని, తద్వారా ఒక 100 మంది ఇక్కడ ఉపయోగం జరుగుతుందని ఈ సందర్భంగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను. నాకు ఈ ప్లేస్ని కంటిన్యూషన్ చేసినట్లయితే మరి ఇక్కడ కొత్త థియేటర్ కట్టి 100 మందికి ఉపాధి చూపిస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే ఈరోజు మా ఆర్టిస్టులు, తెలంగాణ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు బడపల్లి దేవేందర్ రెడ్డి స్వామి గారు, మరియు మా ఆర్టిస్టులు, మా డైరెక్టర్లు, మా నిర్మాతలు, మా తోటి నటీనటులు వీళ్ళంతా కూడా వచ్చి నాకు సాంఘీభావం తెలిపారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తోటి కళాకారుడు శ్రీ వేముల అశోక్ గారు ఇక్కడ షాప్ పెట్టి అంటే కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి చాలామందికి ఉపాధి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మేము కూడా ప్రత్యక్షంగా చూసాము. అంతేకాకుండా తను పర్సనల్గా ఇక్కడ షాపు పెట్టి ఉపాధి కల్పించడమే కాకుండా షార్ట్ ఫిల్మ్ నిర్మిస్తూ మా కళాకారులకు కూడా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈరోజు తనకు లీజులో ఉన్నటువంటి ఈ ల్యాండ్ను ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయము. మేము గవర్నమెంట్ను కోరేది ఒకటే, చట్ట పరిధిలో న్యాయపరంగా తనకు జరగాల్సినటువంటి న్యాయం జరగాలనేటువంటిది తనకు సానుభూతిగా మేము వ్యక్తం చేస్తున్నాము. తనకు ఇక్కడ మల్టీప్లెక్స్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టయితే తను కూడా ఇంకా ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఈ సరౌండింగ్ ప్లేసెస్ అన్నీ కూడా షాపుల వాళ్ళకు కూడా కానీ, వ్యాపార పరంగా కానీ గవర్నమెంట్కు ట్యాక్స్ రూపంలో కూడా ఎంతో వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ పునరాలోచన చేసి ఇది అన్యాయంగా కాకుండా న్యాయబద్ధంగా తనకు మేము తప్పకుండా ఆయనకు సంఘీభావం తెలియజేస్తాం. గవర్నమెంట్ పరంగా కూడా న్యాయపరంగా మీరు ఆలోచించి ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు తప్పకుండా మీరు పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. మా కళాకారులందరి తరఫున ఒక కళాకారునికి అన్యాయం జరగకుండా చూడండి. కళామా తల్లి ముద్దు బిడ్డలందరూ కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఎక్కడ కళ ఉంటే అక్కడ లక్ష్మి తాండవిస్తుంది. కళాకారులను ప్రోత్సహించినట్టయితే మీకు ఇంకా ఎన్నో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి మేము మీకు విన్నవించుకుంటున్నాం గవర్నమెంట్. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె శుక్రవారం 18వ రోజుకు చేరుకుంది. సందర్భంగా వారు బోనాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి వారి వినతులను సమర్పించారు. స్మృతివనం నుండి బస్టాండ్, సుంకులమ్మ టెంపుల్ నుండి జమ్ములమ్మ దేవాలయం వరకు బోనాలతో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.
మామా ఏడరా బ్రదర్ రండి బ్యాక్గ్రౌండ్ ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.